రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. కథ పేరు నిప్పుకోళ్ళు. కథ రచయిత గారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇది చివరి భాగం, మూడో ఎపిసోడ్ అండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ గురించి యండమూరి వీరేంద్రనాథ్ గారి మాటల్లో కొద్దిగా విందాం. ఏదో ప్రశ్నకి సమాధానం ఇస్తూ చేదు విటమిన్ల మీద పంచదార కోటింగ్ వేసి ఇవ్వటమే నా నవలల ఉద్దేశం అని వ్రాశాను. ఇలాంటి బేచజాలేమీ లేకుండా ఒక మంచి కథ కానీ నవల కానీ వ్రాయకూడదా అని చాలామంది అడిగారు. దేవుడు, గుడి, మానవత అన్న సబ్జెక్టు మీద పర్ణశాల, ఋషి నవలల్లో చాలా చర్చించాను. తులసిలో నా అభిప్రాయాలు స్పష్టంగా ఒక పాత్ర ద్వారా చెప్పించాను. ఎంత చెప్పినా ఆ సబ్జెక్ట్ అవదనిపించింది. నిప్పుకోళ్ళు కథ మళ్ళీ అదే సబ్జెక్టుని చర్చిస్తుంది. అయితే ఇందులో నాటకీయత కానీ సస్పెన్స్ థ్రిల్ కానీ లేవు. పంచదార కోటింగ్ లేకుండా కేవలం చెప్పదలుచుకున్న విషయాన్ని పాత్రల ద్వారా చెప్పటం చాలామంది పాఠకులకు నచ్చకపోవచ్చు. ఎందుకు నవలల్లో ఇన్ని మలుపులు, సస్పెన్స్ కోసం ప్రయత్నాలు అని ప్రశ్నించే పాఠకుల కోసమే ఈ నిప్పుకోళ్ళు కథ. ఈ కథకి కథనం సమకూర్చింది శ్రీమతి విజయలక్ష్మి గారు. ఆమెకి నా కృతజ్ఞతలు అని యండమూరి వీరేంద్రనాథ్ గారు తన మాటల్లో చెప్పారండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇలా రండి. ఒక గదిలోకి తీసుకెళ్ళింది అనుపమ. ఒక టేబులు, దాని మీద టెలిఫోన్ ఉంది. 2 సోఫాలు ఉన్నాయి. చెరో సోఫాలో కూర్చున్నారు. ఇక్కడ నేను రోజుకు 2 గంటలు పనిచేస్తాను అంది. ఏం చేస్తారు ఇక్కడ అడిగాను. సమస్యలతో సతమతమవుతూ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేక బాధపడే అసహాయులకి చేయూతనిస్తాం. అంటే ఆర్థికంగా అని కాదు, మానసికంగా వాళ్ళకు శాంతి కలిగేలా ప్రయత్నిస్తాం. వాళ్ళ సమస్యలు వింటాం, సలహాలు ఇస్తాం అంది. చాలామంది వస్తూ ఉంటారా? మరీ ఎక్కువ రారు. ఇంకా ప్రజలకు బాగా అలవాటు కాలేదు. కాకపోతే టెలిఫోన్ సౌకర్యం ఉంది. చాలామంది ఫోన్ చేస్తారు. వాళ్ళ వివరాలేవి చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే వాళ్ళ సమస్య వింటాం, మానసిక ఊరట కలిగిస్తాం. ముఖ్యంగా జీవితంలో దెబ్బతిని ఏం చేయాలో తోచక చెప్పుకునేవారు లేక ఆత్మహత్య చేసుకునే వాళ్లకు జీవితం మీద ఆశ పుట్టించాలన్నదే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. ఎవరికింత చక్కటి ఆలోచన వచ్చింది? మనిషికి స్నేహరాహిత్యం ఎంత పెద్ద శాపమో అర్థం చేసుకున్న ఒక మహానీయుడు స్థాపించిన సంస్థ. బంధువులు, స్నేహితులు ఉన్న కొన్ని సందర్భాల్లో తమ సమస్యలను వాళ్ళకు చెప్పుకోలేకపోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి తనలో తాను బాధపడి ఏకాకిగా ఫీల్ అవుతాడు. అలాంటప్పుడు ఇక్కడికి రావడమో ఫోన్ చేయడమో చేస్తారు. నాలాంటి వాళ్ళం ఇక్కడ వాలంటీర్గా సర్వీస్ చేస్తాం. అవతలి వాళ్ళ గురించి ఏ వివరమూ అడగం. ఇష్టమైతే వాళ్ళే చెప్తారు. అలా మాట్లాడాక, ఒకరితో మనసు విప్పి చెప్పుకున్నాక ఓదార్పుతో ఉపశమనం పొందుతారు. ఒక రకమైన మానసిక చికిత్సాలయం అన్నమాట. అవును, కానీ ఇక్కడ ఉండేది డాక్టర్లు కాదు. అవసరమైతే వచ్చి ఉచిత సేవ చేసే డాక్టర్లు మెంబర్లుగా ఉన్నారనుకోండి. మీరెప్పుడూ ఈ సంస్థ పేరు వినలేదనుకుంటాను. వింటే ఏనాడో ఫోన్ చేసేవారు. పేపర్లో ప్రకటన చూశాను, కానీ నాదొక సమస్యలా అనిపించలేదు. ఏమని చెప్పుకోను? నా ఆలోచనలని ఎవరైనా అర్థం చేసుకుంటారా అని అనుమానం. కుటుంబ కష్టాలను, ఆర్థికంగా ఇబ్బందులను అర్థం చేసుకున్నట్లుగా దైవాన్ని గురించి, దైవభక్తి గురించి చర్చించేవాళ్ళు తక్కువ కదా. చాలామంది దృష్టిలో దైవం అంటే తర్కానికి అతీతుడని, భక్తి అనేది రక్తంలో ప్రవహించే సుగుణమని నమ్మకం. అది అంతర్లీనంగా మనిషి జీవితంలో భాగాలైపోయాయి తప్ప వాటి పరమార్థం ఏమిటో ఆలోచించే అవసరం కనిపించదు. అందుకే ఈ విషయం ఎవరితో చర్చించాలన్నా సంకోచించేవాడిని. మీరు మా స్నేహ బృందాన్ని కలవలేదు కాబట్టి అలా భావించారు. పూర్తిగా కాకపోయినా చాలామందిలో ఆలోచన మొదలయ్యింది. మా బృందాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హేతువాదులు, ఆస్తికులు, నాస్తికులు అందరూ ఉన్నారు. చర్చలతో కొన్ని గంటలు గడిపేస్తాం. ఆ రకమైన చర్చల వల్ల మానసిక చైతన్యం కలుగుతుందని మా ఉద్దేశం. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించాలన్న నియమం లేదు. ఎంత వాదించుకున్నా, పోట్లాడుకున్నా అది ఆ చర్చల వరకే. అయితే మీ వాళ్ళని తప్పకుండా కలవాలి అన్నాను. ఫోన్ మ్రోగింది. అనుపమ రిసీవర్ అందుకొని స్నేహపూరిత స్వరంతో మాట్లాడుతోంది. నేను లేచి బయటకు వచ్చాను. ఇన్నాళ్ళు నేనెంత అజ్ఞానంలో బ్రతికానో తలుచుకుంటే బాధగా అనిపించసాగింది. నేనేమిటి, చాలామంది ఇలాంటివేమీ పట్టించుకోరు. జీవితం అతి సాధారణంగా గడిపేస్తారు. రాను రాను మనిషి జీవితపు పరిధి సంకుచితమైపోతోంది. తన కుటుంబం, వారి వినోదం, సుఖజీవనానికి కావలసిన డబ్బు ఏ రకంగా పొందాలో అది తప్ప సామాజిక బాధ్యత కొరబడుతోంది. ఇలాంటి రోజుల్లో సొంత కుటుంబంలో వ్యక్తుల కష్టాలనే వినడానికి ఇష్టపడని వ్యక్తులున్న ఈ సమాజంలో ఎవరో తెలియని అపరిచిత బాధలని పంచుకోవడానికి
ముందుకు వస్తున్న వీళ్ళెంత పుణ్యాత్ములు. అందరి గుండెలు కొట్టుకుంటాయి. కానీ కొందరి హృదయాలే స్పందించగలవు. స్పందించే గుండె ఉన్న మనిషికి తరతమ భేదం ఉండదు. ఏదో చేయాలన్న తపనతో అలమటించిపోతారు. అదొక రకమైన ఆకలి. దొరికిందేదో తిని తృప్తిపడే ఆకలి కాదది. 10 మందిలోకి చొచ్చుకుపోయి వాళ్ళ బాధల్ని, కష్టాలని తనవిగా వేసుకొని వాళ్లకు మనశ్శాంతినిస్తే గాని తీరని ఆకలి అది. చాలా తక్కువ మందిలో కలిగే ఆరాటం అది. ఈ ఆలోచన వచ్చాక మనసు ఊరటపడింది. నా భవిష్యత్ బాటలో వెలుగురేఖలు విచ్చుకోవటం మొదలయ్యింది. అనుపమ డ్యూటీ ముగించుకొని రాగానే అక్కడి నుంచి రాధాకృష్ణ హోమ్కి వెళ్ళాం. అక్కడ పిల్లల్ని చూస్తుంటే వర్ణించలేని బాధ. ఎక్కడి వాళ్ళు ఈ పిల్లలు? ఎవరి పిల్లలు? ఎందుకిలా అనాథల్లా పెరగాల్సిన అవసరం వచ్చింది? ఎక్కువ మంది ఆడపిల్లలే. 7 నుంచి 15 ఏళ్ల వరకు ఉంటారు. నేనెవరో తెలియకపోయినా అందరూ వినయంగా నమస్కరించారు. అడిగిన ప్రశ్నలకు నమ్రతగా సమాధానం చెప్పారు. అనాథాశ్రమాల్లో పిల్లలంటే బలహీనంగా ఇసురోమంటూ ఉంటారని నాకు నమ్మకం. కానీ వీళ్ళు అలా లేరు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు, చదువుకుంటున్నారట. పెద్ద పిల్లలు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారట. వాళ్ళని అలా చూస్తుంటే నేను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. కనీసం ఒక్క పాపనైనా దత్తు చేసుకొని పోషించి ఉంటే ఎంత బాగుండేది, ఎంత మానసిక తృప్తి లభించేది. అనుపమ కోసం చూశాను. అకౌంట్స్ చూస్తూ అక్కడి వాళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉంది. అక్కడ ఆయాని అడిగాను. వచ్చినప్పుడల్లా 2-3 గంటల సేపు ఉండి అన్నీ చూసుకుంటుందట. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వచ్చాను. జేబులో చూసుకుంటే 400 చిల్లర కనిపించింది. బిస్కెట్లు, చాక్లెట్లు, పళ్ళు తీసుకున్నాను. తిరిగి వచ్చేసరికి అనుపమ పని ఇంకా పూర్తి కాలేదు. నేనే వెళ్ళి పిల్లలకు అన్నీ పంచిపెట్టాను. ఆ చిన్ని కళ్ళలో ఎంత కృతజ్ఞత. సిగ్గుపడుతూ తీసుకొని థ్యాంక్స్ అంకుల్ అంటుంటే కళ్ళు చెమర్చాయి. ఎవ్వరూ వెంటనే తినలేదు. పెద్ద పిల్లలు చిన్నవాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టారు. అందరూ కలిసి ప్రార్థన చేసి మరోసారి నాకు థ్యాంక్స్ చెప్పి తర్వాతనే నోట్లో పెట్టుకున్నారు. అనుపమ వచ్చే వరకు వాళ్లతో కబుర్లు చెబుతూ గడిపాను. వాళ్ళ గురించి వింటుంటే గుండెల్ని పిండేసే బాధ. కొందరు చెత్త కుండీల్లో దొరికారట. కొందరిని తల్లిదండ్రి లేని వాళ్ళని సొంత తల్లిదండ్రులే తీసుకొచ్చి వదిలేసిపోతారట. మరికొందరిని ఎక్కడెక్కడో వదిలేసిపోతే పోలీసులు తీసుకొచ్చి వదిలి వెళ్తారట. పిల్లలు లేని వాళ్ళు వచ్చి కాస్త చక్కగా ఉన్న పిల్లల్ని పెంచుకోవడానికి తీసుకెళ్తారట. అనుపమ వచ్చేసరికి పిల్లలతో బాగా కలిసిపోయాను. నన్ను చూడగానే నవ్వింది. ఆ నవ్వులోనే అర్థమైంది ఆమె నన్ను కావాలనే తీసుకొచ్చిందని. ఆమె ఆశించినట్లు నేను ఇక్కడ ఇమిడిపోయానని. అక్కడ నుంచి హోమ్ ఫర్ ది ఏజ్డ్కి తీసుకెళ్ళింది. అక్కడ వృద్ధులకి పుస్తకాలు చదివి వినిపించింది. తిరిగి వస్తుంటే చెప్పింది ఈ రకమైన సాంఘిక సేవ కోసమే ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందట. ఆమె ఏ గుడికి వెళ్ళదు, ఏ పూజలు చేయదు. అసలు అలాంటి ఆలోచనలే ఆమెకు రావు. కానీ ఆమె జీవితం సంతృప్తిగా గడిచిపోతోంది. తనకు కావలసిన వాళ్ళెవరూ లేరని దిగులు పడదు. తన వాళ్ళు తనకు లేకుండా పోయారని విచారిస్తూ కూర్చోదు. జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నాల్లో గతంలోని విషాదాన్ని పూర్తిగా మర్చిపోగలిగింది. కానీ నేనేం చేశాను? 20 ఏళ్ల కాలాన్ని వ్యర్థమైన ఆలోచనలతో గడిపేశాను. ఈరోజు నాకు అర్థమవుతోంది. ఆలోచనలతో సంవత్సరాలు గడవడం కంటే ఒక చిన్న క్రియ మనసుకెంతో తృప్తి కలుగుతోందని. గుడి అంటే ఏమిటో తెలిసింది. ఆ రోజు గొడవ చేసి వెళ్ళిపోయాక ఆఫీసులో నేను ఎవరితోటి ఎక్కువగా మాట్లాడటం లేదు. నా పనేదో నేను చేసుకుని పోతున్నాను. మిగతా స్టాఫ్ కూడా నా ఎదుట ఎక్కువగా మాట్లాడటం లేదు. లంచాలు తీసుకోవడం మాననూ లేదు. కానీ నేను చూస్తుండగానే బేరాలు మాత్రం చేయడం లేదు. అయినా నాలో గిల్టీ ఫీలింగ్ రోజు రోజుకే పెరుగుతోంది. నేను స్వయంగా చేయకపోయినా ఈ అవినీతిలో భాగస్వామిననే అనిపిస్తుంది. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. కారణం నేను తప్ప మిగతా స్టాఫ్ అందరూ కలిసికట్టుగా ఉంటారు. నేను సంతకం చేయడానికి అంగీకరించకపోతే నాపై అధికారి వెంటనే సంతకం పెట్టి బిల్స్ పాస్ చేస్తాడు. ఈ వ్యవస్థని ఒక్కసారిగా మార్చడం నా ఒక్కడి తరం కాదన్న సత్యం నాకు తెలుసు. వ్యర్థపు ఆలోచనలతో సమయం వృధా చేసుకోవడం కూడా అవివేకం. అనుపమ తన అనుభవాన్ని చెప్పింది ఒకసారి. భర్తతో కలిసి విదేశీ యాత్ర చేసి వచ్చింది. బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కనిపించినంత లంచగొండితనం ఎక్కడా చూడలేదండి. వాళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాలేదు. ఆ విషయం చెప్తే ఎవ్వరూ నమ్మరు. మొత్తం లగేజీ తెరిపించి గంట సేపు వెతికారు. ఆ గంటలో ఆమె చుట్టూ జరుగుతున్నదంతా గమనించింది. టీవీ, వీసీఆర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఖరీదుకి 3 రెట్లు ట్యాక్స్ కట్టాలి. కానీ కస్టమ్స్ అధికారులు ప్రయాణికులతో లాలూచిపడి బేరం కుదుర్చుకుంటారు. డాలర్లలో ఇస్తే ఇంకా మంచిది. విదేశీ లిక్కర్, సెంట్లు చాలా చేతులు మారుతాయి.
తెచ్చిన వస్తువుల్లో తమకు నచ్చినవి ఉంటే తీసి పక్కన పెట్టేసుకుంటారు. ఆ రకంగా ఒక్కో ఆఫీసరు ఒక గంటలో కొన్ని వేలు సంపాదిస్తున్నాడు. ఇదంతా పబ్లిక్గానే జరుగుతోంది. కానీ అధికారులు ఎవ్వరూ ఆ విషయమే ఎందుకు పట్టించుకోరు? కారణం వాళ్ళు అందులో భాగస్వాములే కాబట్టి. ఒక కస్టమ్స్ అధికారి తన జీతానికి 10 రెట్లు పైగా సంపాదించుకోగలుగుతున్నాడు. అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి రాకపోవడానికి కారణమేమిటి? వాళ్లకు దానిలో భాగం దొరుకుతోంది కాబట్టి. రాజకీయ నాయకులకు తెలుసు కానీ పట్టించుకోరు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళి వాళ్ళు చాలా పెద్ద లగేజీతో వస్తారు కాబట్టి ఇక్కడ ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారు. దేశానికి వచ్చే నష్టం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళతో పోలిస్తే మా ఆఫీసు వాళ్ళది లంచం కాదు, చిన్న మామూలు మాత్రమే. అది దేశానికి సంబంధించినదైతే ఇది ఇండివిజువల్స్కి సంబంధించినది. అదే తేడా. ఇలా సరిపెట్టుకొని తృప్తిపడనా? ఎంత పట్టించుకోకుండా ఉండాలన్నా నాకు సాధ్యం కావడం లేదు. వాళ్ళను మంచి మార్గంలో పెట్టే శక్తి నాకు లేదు. కళ్ళెదుట జరుగుతున్నది చూసి చూడనట్లుగా మర్చిపోవడం అంతకంటే కావడం లేదు. ఆ సంఘర్షణలోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. హెడ్ ఆఫీస్ నుంచి మా ఆఫీస్కి చేరేసరికి 12 దాటింది. నేను ఇక రానేమోనని పబ్లిక్గా హాల్లోనే కూర్చొని తమ కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శర్మ పిలిచాను సీట్లో కూర్చొని. శర్మ వచ్చాడు. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి శర్మ అన్నాను. చెప్పండి సార్, ఏం కావాలి? కుర్చీ లాక్కొని కూర్చుంటూ అడిగాడు. అందరూ నా వైపు కుతూహలంగా చూస్తున్నారు. కొత్త ఉపదేశం మొదలు పెడతానేమోనని అనుమానం కాబోలు. మీ కమిషన్ రేట్ ఎంత అడిగాను. శర్మ జవాబు చెప్పలేదు. ఎందుకు అడుగుతున్నానోనని భయపడుతున్నాడు. పర్వాలేదు శర్మ చెప్పు. అంటే దేనికి అడుగుతున్నారు అడిగాడు. ఒక రిటైర్ అయిన మనిషి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్ అన్నీ కలిపి బాగానే వస్తుందిగా. దాని మీద మీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? చెప్పండి, నేను చేసి పెడతాను అన్నాడు నమ్రతగా. అలా కాదు, అందరి దగ్గర తీసుకున్నట్లే నా దగ్గర తీసుకో. మీ దగ్గర అంటే? నేను ఇప్పుడే వాలంటరీ రిటైర్మెంట్ రాసిచ్చి వచ్చాను. ప్రస్తుతం 1 రోజులు సెలవు అనుకో. అడ్వాన్స్ ఎంత ఇవ్వాలో చెప్తే ఇచ్చి వెళ్తాను. మిగతా అది చెక్కు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను అన్నాను కూల్గా. శర్మ దెబ్బతిన్నట్లుగా చూశాడు. మిగతా వాళ్ళందరూ పని ఆపేసి నా వైపు వింతగా చూస్తున్నారు. అవును మరి, ఇంకో 7 ఏళ్ల సర్వీస్ ఉంది. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని ఏం చేయాలనుకుంటున్నానని అనుమానం రావడంలో తప్పులేదు. నేను జోక్ చేయడం లేదు, నిజమే చెప్తున్నాను. డబ్బు విషయం చెప్తే ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాకు తెలియదండి. శర్మ లేచి బయటకు వెళ్ళిపోయాడు. జేబులోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టాను. ఎగిరిపోకుండా వెయిట్ పెట్టాను. 2000 పెట్టి వెళ్తున్నాను. నా పని చేసి పెట్టగలిగితే కృతజ్ఞుడిని. మీ రుణం ఉంచుకోను. మిగతాది తప్పకుండా సెటిల్ చేస్తానని హామీ ఇస్తున్నాను. బాయ్. అందరినీ ఉద్దేశించి చెప్పి బయటపడ్డాను. ఎందుకో దిగాలుగా అనిపించింది. 25 ఏళ్ల అనుబంధం, నా జీవితంలో ఎగుడు దిగుడికి కారణమైన స్థలం, నా పతనానికి తర్వాత నాలోని పరివర్తనకు నిశ్శబ్ద సాక్షి. 25 ఏళ్ల సహవాసంలో ఎవ్వరూ నాకు దగ్గర కాలేకపోయారు. నేను ఎవరికీ ఆత్మీయుడిని కాలేకపోయాను. అదొక చేదు నిజం. నా నిష్క్రమణ అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది తప్ప దుఃఖాన్ని కాదు అని తలుచుకుంటే ఏదో బాధ. అనుపమ చెప్పినట్లు ఇంత చదువుని ఇలాంటి సెంటిమెంట్స్కి లొంగిపోవడం ఒక బలహీనత. రాధాకృష్ణ హోమ్కి చేరుకొని రోజంతా పిల్లలతో గడిపాను. రిలీఫ్గా అనిపించింది. కానీ ఇంటికి రాగానే మళ్ళీ దిగులు. ఉద్యోగం వదులుకోవడం ద్వారా నేను ఓడిపోయానా? అది నాలో చేతగానితనాన్ని రుజువు చేస్తోందా? రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున ఎవరో తలుపు కొడుతుంటే మెలకువ వచ్చింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా విశ్వేశ్వర్. అతడి ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏం జరిగింది విశ్వేశ్వర్? ఎందుకు అలా ఉన్నావు అడిగాను గాబరాగా. ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అన్నాడు. లోపలికి ఆహ్వానించాను. నిన్న నేను చేసిన పని నిన్ను బాధ పెట్టినట్లుంది విశ్వేశ్వర్. నేను ఎవరిని అఫెండ్ చేయాలనుకోలేదు. కానీ నా వల్ల మీరంతా నష్టపోకూడదని అలా చేశానంతే అన్నాను ఓదార్పుగా. మీతో కలిసి 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. సాధారణంగా మన ఆఫీసులో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన రిటైర్ అయిన చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటాం. వీడ్కోలు ఇస్తూ గుర్తుగా ఏదో జ్ఞాపిక కూడా బహుకరిస్తుంటాం. అలా నాకు ఏమీ ఇవ్వలేదైనా ఇంత బాధపడుతున్నావు? భలే వాడివే. మీరిచ్చే బహుమతులతోనే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానా విశ్వేశ్వర్? ఇన్నేళ్లు కలిసి పనిచేశాం. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అనునయంగా భుజం తడుతూ అన్నాను. నేను మీకు ఒక చిన్న ఫేర్వెల్ గిఫ్ట్ ఇద్దామని వచ్చాను సార్. ఇది నా ఒక్కడిదే, ఎవ్వరికీ తెలియదు కూడా అన్నాడు. నాకు అలాంటివి ఇష్టం ఉండవని నీకు తెలుసు విశ్వేశ్వర్. దయచేసి అలాంటి పని చేయకు. అది నన్ను బాధ పెడుతుంది అన్నాను. కానీ నేనిచ్చే బహుమతి మిమ్మల్ని చాలా సంతోషపెడుతుందని నా నమ్మకం. సార్, నేను వస్తువుగా మీకేమి ఇవ్వడం లేదు. మరి ఆ రోజు మీరు అన్న మాటలు నాకు ముందు చాలా కోపాన్ని తెప్పించిన మాట వాస్తవమే. కానీ ఆ రోజు నుంచి నేను ఆ విషయమే ఆలోచిస్తున్నాను.
నిన్న మీరు చేసిన పనితో నా కళ్ళు తెరుచుకున్నాయి సార్. రాత్రంతా ఆ విషయమే ఆలోచించాను. నా భార్యని లేపి మాట్లాడాను. ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. నిజానికి ఇది నేను మీకిస్తున్న బహుమతి కానే కాదు. నాకు నేనుగా చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం. ఈ రోజు నుంచి నేను లంచం ముట్టుకోనని ప్రమాణం చేస్తున్నాను. నా భార్య ఉద్యోగం చేస్తోంది. వచ్చేదానితో తృప్తిగా బ్రతుకుతాం. నలుగురు పిల్లల్ని కన్నందుకు శిక్ష మేమే అనుభవిస్తాం. ఇదే నేను తీసుకున్న నిర్ణయం. ఈ విషయం చెప్తే మీరు సంతోషిస్తారన్న భావంతో వచ్చాను అన్నాడు. ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నువ్వు ఇచ్చిన ఈ బహుమానం ఎన్నటికీ మర్చిపోలేను విశ్వేశ్వర్. నాకెంతో ఆనందంగా ఉంది. సిన్సియర్గా చెప్పాను. మీ ఉద్దేశాలని మీలోనే దాచుకునే కంటే 10 మందితో చెప్తే ఒకరిలోనైనా ఆలోచన కలుగుతుంది అన్న అనుభవం మాటలు గుర్తొచ్చాయి. ఆదర్శాలు, ఆశయాలు, ఆలోచన తర్కాలతో తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. క్రియగా ఆచరణలో పెట్టినప్పుడు మానసిక తృప్తి కలుగుతుంది. ఇలాంటి ఫలితం లభించినప్పుడు కలిగే సంతృప్తి జీవితం ధన్యమైందనే భావం కలుగుతుంది. ఒకనాడు నేను చేసిన పాపాలకు ఈరోజు నిష్కృతి లభించినట్లుగా ఫీల్ అయ్యాను. సాయంత్రం 6 గంటలవుతోంది. అనుపమ ఇంటి బయట తోటలో అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఈరోజే ఆగింది. వాతావరణం చల్లగా ఉంది. వసంతకాలం గమనం చిహ్నంగా చుట్టూ పచ్చదనం పరుచుకుపోయింది. ఈరోజు అనుపమ తన స్నేహ బృందాన్ని ఆహ్వానించింది. అప్పుడప్పుడు వాళ్ళు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారట. 4-5 గంటల పాటు చర్చలు, కబుర్లు సాగుతాయి. కానీ ఈరోజు ముఖ్యంగా నన్ను అందరికీ పరిచయం చేయడానికే పిలిచింది. 6 అందరూ వచ్చేస్తారా అడిగాను. ఆమె స్నేహ బృందాన్ని కలవాలని చాలా ఆరాటంగా ఉంది నాకు. లేదు, అందరూ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళని బట్టి వస్తారు. రాత్రి డిన్నర్ కూడా చెప్పాను కాబట్టి ఏ టైంలోనైనా రావచ్చు అంది. మొదటగా వచ్చింది వందన, డాక్టర్. గవర్నమెంట్ సర్వీస్లో ఉంది. అనుపమ పరిచయం చేసింది. ఆపరేషన్ చేసి వచ్చావా? అంత అలసటగా కనిపిస్తున్నావు అడిగింది అనుపమ. నిజంగానే వందన ముఖంలో విచారరేఖలు కనిపిస్తున్నాయి. వందన చాలా సెన్సిటివ్ వెంకట్. డాక్టర్ ఎందుకయిందా అనిపిస్తూ ఉంటుంది అంది నాతో. ఆపరేషన్ చేయడం సరే అను, శవాలని పోస్ట్మార్టం చేయడానికి పంపి వస్తున్నాను అంది. చెప్తుంటే కంటనీరు తిరిగింది. అదేమిటి వందు, మరీ ఇంత సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నావేమిటి? దగ్గరగా వచ్చి కూర్చుంది అనుపమ. ఎలాంటి పాషాండుడికైనా కంటనీరు తెప్పించే దృశ్యం అది అను. అందరూ చిన్నపిల్లలు. 5 నుంచి 8 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు. కాళ్ళు చేతులు విరిగి తలలు బద్దలయ్యి ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 50 మంది. అందులో 5గురు చచ్చిపోయారు. మరో 6గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సెంటిమెంటల్గా ఫీల్ అవ్వక ఏం చెయ్యమంటావు? ఎన్నో ఏళ్లుగా చావుని చూసి అలవాటు పడిపోయాను నిజమే, కానీ ఇవి మామూలు చావులు కావు. హత్యలు, భయంకరమైన హత్యలు. కాస్త ఆవేశంగా అన్నది వందన. మీరనేది మన హైదరాబాద్ సంగతేనా? ఇది మరో పంజాబ్, కాశ్మీర్ అయిపోతుందా అడిగాను ఆశ్చర్యంగా. గన్తో వరుసగా అందరినీ కాల్చి చంపితేనే హత్యలు కావు వెంకట గారు. ఈ హత్యలకు కారకులు ఎవరో వేలెత్తి చూపించడం కూడా కష్టమే. బహుశా పరిశోధించుకుంటూ పోతే మీరు, నేను అందరం బాధ్యులమే అనిపిస్తుంది. ఇంతకు అదేమిటి వందు అడిగింది అనుపమ. స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. 4 క్లాస్ రూములు పూర్తిగా కూలిపోయాయి. పిల్లలు క్లాసులోనే ఉండగానే. ఏ స్కూలు? మా హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. చిన్న గవర్నమెంట్ స్కూలు. ఒకప్పుడు రేకుల షెడ్డు. దాన్ని మార్చి బిల్డింగ్ కట్టి సంవత్సరం కూడా కాలేదు. 2 రోజుల వర్షానికే కూలిపోయింది. ఎంత దారుణం అన్నాను. ఆ దృశ్యం తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆ 6 గదులు వేయడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బు 1,25,000. అందులో 3 వంతులు ఖర్చు పెట్టిన ఆ గట్టి భవనమే కట్టి ఉండవచ్చు. కానీ అంత నాసిరకంగా కట్టి ఇంతమంది ప్రాణాలు తీశారు అంది వందన. ఆ కాంట్రాక్టర్ ఎవరో అతడిని అరెస్ట్ చేశారటనా? చేశారన్నారు, కానీ ఏం శిక్ష వేస్తారు? వాడు చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నది ఆ పసిపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులను. మీరనేది మన హైదరాబాద్ సంగతేనా? ఇది మరో పంజాబ్, కాశ్మీర్ అయిపోతుందా అడిగాను ఆశ్చర్యంగా. గన్తో వరుసగా అందరినీ కాల్చి చంపితేనే హత్యలు కావు వెంకట గారు. ఈ హత్యలకు కారకులు ఎవరో వేలెత్తి చూపించడం కూడా కష్టమే. బహుశా పరిశోధించుకుంటూ పోతే మీరు, నేను అందరం బాధ్యులమే అనిపిస్తోంది. ఇంతకు అదేమిటి వందు అడిగింది అనుపమ. స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. 4 క్లాస్ రూములు పూర్తిగా కూలిపోయాయి. పిల్లలు క్లాసులో ఉండగానే. ఏ స్కూలు? మా హాస్పిటల్ పక్కనే ఉంది. చిన్న గవర్నమెంట్ స్కూలు. ఒకప్పుడు రేకుల షెడ్డు. దాన్ని మార్చి బిల్డింగ్ కట్టి సంవత్సరం కూడా కాలేదు. 2 రోజుల వర్షానికి కూలిపోయింది. ఎంత దారుణం అన్నాను. ఆ దృశ్యం తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆ 6 గదులు వేయడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బు 1,25,000.
అందులో 3 వంతులు ఖర్చు పెట్టిన గట్టి భవనమే కట్టి ఉండవచ్చు. కానీ అంత నాసిరకంగా కట్టి ఇంతమంది ప్రాణాలు తీశారు అంది వందన. ఆ కాంట్రాక్టర్ ఎవరో అతడిని అరెస్ట్ చేశారటనా? చేశారన్నారు. కానీ ఏం శిక్ష వేస్తారు? వాడు చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నది ఆ పసిపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులును. ఏమిటి మొదలు పెట్టడమే నేరాలు శిక్షలునా? లాయర్ గారు ఇంకా వచ్చినట్లు లేదు. ఎవరి గురించి చర్చ? నవ్వుతూ అడిగాడు అప్పుడే వచ్చిన వ్యక్తి. ఆయన పేరు రామ్మోహన్ రావు, ఇంజనీరు. అనుపమ పరిచయం చేసింది. మీ గురించే, ఐ మీన్ మీ ఇంజనీర్ల పని గురించే. ఒక బిల్డింగ్ కడితే ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వవచ్చు అంటారు? అడిగింది అనుపమ. సంగతి ఏమిటో చెప్పు, క్రాస్ ఎగ్జామినేషన్ వద్దు అన్నాడు రామ్మోహన్. వందన జరిగిన విషయం చెప్పింది. అతడు కూడా చాలా బాధపడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి ఇది మరొక ఉదాహరణ అన్నాడు. దీనికి కారణం ఎవరంటారు? అడిగాను. పని సవ్యంగా జరగాలంటే లంచాలు ఇవ్వడం కుదరదు. ఆ లాభం లేకుండా నాయకుల జోబులు నిండవు. వాళ్ళు ఎందుకు నష్టపోవాలి చెప్పండి? ఎలక్షన్లో నిలబడి అయ్యా బాబు అని ఓట్లు అడగడం, లక్షలు ఖర్చు పెట్టడం దేనికి? ప్రజాసేవ చేయడానికే అనుకుంటే పొరపాటు. వాళ్ళకి కావాల్సిందే అధికారం. ఖర్చు పెట్టిన లక్షలకు తగినన్ని కోట్లు సంపాదించుకోవడానికి అధికారం. అది మనమే వాళ్ళకి ఇస్తున్నాం అన్నాను. మనం అనకండి, నేను ఇంతవరకు ఓటు వేయలేదు, ఇక మీదట వెయ్యనేమో కూడా అంది వందన. ఎందుకని? అదో ఫార్స్ అనిపిస్తుంది. ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తుల్లో ఒక్కరైనా దానికి అర్హత గలవారు అనిపించలేదు. పార్టీ పేరు మీద ఓట్లు పడతాయని ధైర్యం తప్ప ఆ నిలబడ్డవాడు రౌడీయో గుండా నాయకుడో అయి ఉంటాడు. పొట్ట కోస్తే అక్షర ముక్క రానివాడు. వాళ్ళు నన్ను రిప్రజెంటేట్ చేసేదేమిటి? కావచ్చు, కానీ నాకు అనిపిస్తుంది మనలాంటి విద్యావంతులైన ఓటు తప్పకుండా వేసి రావాలి, కానీ దాన్ని చెల్లకుండా చేసి రావాలి. ఆ రకంగా మన ఓటు మనకి తెలియకుండా మరెవరో వేసే అవకాశం పోతుంది కదా. అది పాయింటే, ఒప్పుకుంది వందన. మరో 3 స్నేహితులు రావడంతో మా సంభాషణకి బ్రేక్ పడింది. వచ్చిన వాళ్ళలో ప్రొఫెసర్ రామారావు గారు ఉన్నారు. ఆయన రిటైర్ అయిన ఇంగ్లీష్ ప్రొఫెసర్. అనుపమ భర్తకి బాగా దగ్గర స్నేహితుడు. ఎంతటి విరుద్ధ భావాలున్నా వాళ్ళ స్నేహం బాగా కొనసాగుతోంది. ఆయన నాకు మా ఆఫీస్లో ముందుగానే పరిచయం. పెన్షన్ కోసం వచ్చినప్పుడు మా వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకోవలసి వచ్చింది. నేనే కలుగజేసుకుని ఆయన పని పూర్తి చేయించి పంపాను. ఆయన భార్య శిల్ప, ఆవిడ లాయరు. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాడే లాయరు. విమెన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ కోసం పనిచేస్తోందట. కోర్టులో తప్ప ఆవిడ ఇంకెక్కడా ఎక్కువగా మాట్లాడదు. మాటల మనిషి కాదు, చేతల మనిషి అని పరిచయం చేసింది వందన. వాళ్ళు కూడా వచ్చిన వ్యక్తి మనోజ్, శిల్ప గారి తమ్ముడు, ఫిజిక్స్లో డాక్టరేట్ తీసుకున్నాడు. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో సైంటిస్ట్. మా అందరిలోకి చిన్నవాడు. అందరం కలిసి టీ తీసుకున్నాం. అందరూ కలుపుగోలుగా మాట్లాడుతున్నారు. సరదాగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటున్నారు. నేనొక్కడినే మౌనంగా ఉన్నాననిపించింది. వాళ్ళందరూ విద్యలోనూ అంతస్తులోనూ అన్ని విధాలా నాకంటే అధికులు. అనుపమతో పరిచయం కాకముందు ఇలాంటి సర్కిల్లో కూర్చోవడానికి కూడా సంశయించేవాడిని. ఈరోజు వాళ్ళతో సంభాషణకి దిగాలన్న సంకోచమే, ఈ రకమైన ఆత్మ న్యూన్యతా భావమే నాలాంటి చాలామందిని అణిచివేస్తుంది. మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? అంతస్తుల భేదం లేకుండా ఒకే స్థాయిలో ఉంచే వాతావరణం స్కూల్లోనే ఉండాలి. ఆ ఉద్దేశంతో స్కూల్లో యూనిఫారం పద్ధతి పెట్టారు. కానీ ఇప్పటి స్కూళ్ళు కూడా అంతస్తులను అనుసరించే పైకి వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడు ఎంత తెలివిగలవాడైనా లిటిల్ ఫ్లవర్ గ్రామర్ స్కూళ్ళల్లో చదివే అబ్బాయిలతో పోల్చుకొని తను తక్కువవాడిననే భావంతో పెరుగుతాడు. రామ్మోహన్, లక్ష్మి గారిని తీసుకురాలేదేం? అడిగాడు ప్రొఫెసర్ రామారావు గారు. ఆవిడ నాకంటే పెద్ద ఇంజనీర్ అయిపోయింది. ఈరోజు చాలా బిజీ, తర్వాత వస్తానంది. ఏమిటి, ఇంకో ఇల్లు కట్టిస్తున్నారా? అడిగింది వందన. అబ్బే, నేనేదో మామూలు బిల్డింగులు కట్టి రిటైర్ అయిపోయాను. ఆవిడ డైరెక్ట్గా స్వర్గానికి నిచ్చెనలు కడుతోంది. ఈరోజు పొద్దుటి నుంచి పూజలు, ఉపవాసం. అలా వెక్కిరిస్తారేం? మీరు నాస్తికులు కాబట్టి మీకు పుణ్యం రావాలని ఆవిడ ఇద్దరి తరపున రెట్టింపు పూజలు చేస్తుందేమో అన్నాడు రామారావు. అందుకే నేను రోజుకి 4 సార్లు భోంచేస్తున్నాను. 2 సార్లు నా తరపున, 2 సార్లు ఆవిడ తరపున. ఇక ఆవిడ ఉపవాసం చేస్తోందని దిగులేదు. ఈ మధ్య లక్ష్మి మరీ భక్తిలో మునిగిపోతోంది. వారంలో 4 రోజులు ఉపవాసం ఉంటుంది. చాలా చిక్కిపోయింది అంది శిల్ప, రామారావు గారి భార్య. మీరు ఆవిడని వారించకూడదు. అసలే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం అంది వందన. నేను చెప్తే వినే రకం కాదు. నేను గట్టిగా అన్నాననుకో, నువ్వే నా మీద అరుస్తావు సమాన హక్కుల గురించి. ఆవిడ అంటుంది ఉపవాసం చేసుకునే హక్కు నాకు లేదా అని. లేదని చెప్పండి అన్నాను. అందరూ నా వైపు చూశారు. నేను జోక్ చేయడం లేదు.
స్త్రీ భర్త అనుమతి లేకుండా ఎలాంటి ధర్మము చేయడానికి వీలు లేదు. ఉపవాసాలు, వ్రతాలు కూడా భర్త అనుమతి తీసుకునే చేయాలని స్త్రీ ధర్మాల్లో ఉంది. భర్త అనుజ్ఞ లేకుండా చేసే వ్రతాలు రాక్షసులకు చేరతాయని స్మృతుల్లో కూడా చెప్పారు. నిజంగానా? అయితే ఈ విషయం లక్ష్మికి చెప్పాలి అన్నాడు ఆయన ఉత్సాహంగా. స్త్రీ బిర్భర్త్వచ కార్యమేష ధర్మ పరః స్త్రీయ. స్త్రీకి భర్త ఆజ్ఞ పాలించుట అన్నిటికంటే శ్రేష్టము అని మనువు చెప్పాడు. పరాశరుడు అదే చెప్పాడు. అంతేకాదు, గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అనవసరంగా తపస్సులు చేసి భగవంతుడికి నివాసమైన దేహాన్ని కృషింపచేయడం తప్పు అని. స్త్రీగా ఆవిడకు స్వాతంత్రం లేదని, ఇవ్వవద్దని నేను చెప్పడం లేదు. ఆవిడ ఆరోగ్యం దృష్ట్యా మీరు కట్టడి చేయడంలో తప్పు లేదని చెప్తుంది. మీకు ఇవన్నీ ఎలా తెలుసు? అడిగింది వందన. ఆయన చాలా చదివారు. ఆయన జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపోయాను. ఉపనిషత్తులు, స్మృతులు గురించి అడుగు, బాగా చెప్తారు అంది అనుపమ. వేదకాలంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండేవంటారు, నిజమేనా? అడిగింది వందన. సమాన ప్రతిపత్తి అంటూ లేదేమో గాని ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆంక్షలు మొదట్లో లేవు. స్వయం సామిత్రం నసుతే జనేచిత అనే ఋగ్వేదంలో ఉంది. యువతి తనంతట తాను భర్తను వరించేది అనే అర్థం. వేదాల్లో కొన్ని సూక్తులు స్త్రీలే రచించారని తెలుస్తోంది. వాళ్ళలో గార్లి, రోమళ, అత్రేయి, లోపాముద్ర మొదలైన వారున్నారు. కానీ ఋగ్వేదంలో 1028 సూక్తుల్లో కేవలం 10 వరకు మాత్రమే స్త్రీలు రచించినవిగా చెప్పబడుతున్నాయి. కాబట్టి పూర్తిగా సమాన ప్రతిపత్తి ఉందని చెప్పలేం. స్త్రీని అబలగా వర్ణించింది మొదట ఋగ్వేదమే. ఇక స్మృతుల కాలానికి వచ్చేసరికి స్త్రీని పూర్తిగా అణచివేశారు. వేదాలను చదివే హక్కు కూడా లేదన్నారు. స్త్రీని పూజించమని చెప్పింది మన ధర్మశాస్త్రం కాదా? అడిగింది అనుపమ ఆశ్చర్యంగా. నా స్త్రీ స్వాతంత్రమహర్హతి అని చెప్పింది మనువే. ఆస్తిక నాస్తిక వాదాలని వదిలిపెట్టండి మనోజ్. ఎవరైనా చదవాల్సిన పుస్తకాలవి, పవిత్ర గ్రంథాలని నేను చెప్పడం లేదు. వాటిల్లో మనం నేర్చుకోవలసిన విషయాలున్నాయి. గుడ్డిగా వాటి గురించి అత్యున్నత అభిప్రాయాన్ని కలిగి ఉండటం ఎంత తప్పో, చదవకుండానే వాటిని విమర్శించడం కూడా అంతే తప్పు. వాటిలోనే కాదు, ఏ పుస్తకం చదివినా అందులో మనం నేర్చుకోవలసిన మంచి కొంతైనా కనబడుతుంది. ఆ గ్రంథాలను నేను నిరసించటం లేదు వెంకట్. చరిత్ర భాగాలుగా వాటిని చదవడంలో తప్పులేదు. కానీ ఈ మూర్ఖపు ఆచారాలు, విగ్రహారాధనలు చూస్తుంటే చిరాకేస్తోంది. ఈ మధ్య మరీ పెరిగిపోతోంది. తను పలానా భక్తుడినని చెప్పుకోవడం, చూపించడం ఫ్యాషన్ అయిపోతోంది. మళ్ళీ చేసేవన్నీ వెధవ పనులే చిరాగ్గా అన్నాడు మనోజ్. అందరూ అలాంటి వారేనంటే నేను ఒప్పుకోను మనోజ్. భగవతారాధనలో చిత్తశుద్ధి పొందే వాళ్ళు అనేకం అన్నాడు రామారావు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. చిత్తశుద్ధి లేని శివపూజ ఎందుకని నేను అడిగేది. పూజ చేసి నుదుట బొట్టుతో కనిపించగానే వాళ్ళెంతో పవిత్రులని అందరూ గౌరవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే ఎక్కువగా బ్లాక్ మార్కెటింగ్, స్మగ్లింగ్ లాంటివి చేసేది. మన దేశంలో సాధువులకి, బాబాలకి లెక్కలేదు. సాధువులకు గన్ ఫ్యాక్టరీలు ఉండటం ఈ దేశంలోనే చూస్తాం. ఆడపిల్లలతో నగ్న నృత్యాలు చేసే బాబాలను చూస్తాం. వాళ్ళకి మామూలు కార్లు కూడా పనికిరావు. ఏసీ చేయబడ్డ రోల్స్ రాయిస్లు, ఏరోప్లేన్లలో తప్ప తిరగరు. జ్ఞానమున్న ఎవడండి వీటిని చూస్తూ వాళ్ళు దైవభక్తులను నమ్మేది? తోటి మనుషులకి కనీస గౌరవం ఇవ్వలేని మనం చెట్లని, జంతువులని పూజిస్తామని గొప్ప చెప్పుకుంటాం వెంకట్ గారు. నేను నాస్తికుడినే, ఒప్పుకుంటాను అన్నాడు మనోజ్. నాస్తికో వేద నిందక అన్నాడు మనువు. వేదాలను నిందించే వాళ్ళంతా నాస్తికులే అంటాడు. దానికి కారణం ఉంది. వేదాలు పూర్తిగా యజ్ఞయాగాలకు ప్రాముఖ్యం ఇచ్చాయి. ప్రకృతి శక్తులకు దైవత్వం ఆరోపించడం ద్వారా దేవుళ్ళు ఏర్పడ్డారు. అప్పుడే వర్ణ వ్యవస్థ పుట్టింది. అదంతా వేదకాలం. వేదాల్లో చెప్పినట్లుగా యజ్ఞాలను విపరీతంగా చేయించేవారు బ్రాహ్మణులు. ఆనాటి యజ్ఞాల్లో పశుబలులు అధికం. ఈనాడు గోవధ నిషేధం గురించి ఇంత గొడవ చేస్తున్నారు. కానీ ఆనాడు యజ్ఞ పశువులు గోవులే. యజ్ఞకాండ విపరీత స్థాయికి చేరి పశుబలి అంతు లేకుండా సాగింది. కొంతకాలం రంతిదేవుడు అనే రాజు యజ్ఞం చేయగా చనిపోయిన పశువుల చర్మాలతో చంబల్ లోయలోని నది అంతా నిండిపోయింది. ఆ నదికి చర్మన్వతి అనే పేరు వచ్చింది. యజ్ఞాల వల్ల లబ్ధి పొందేది బ్రాహ్మణులు, ఖర్చు పెట్టేది క్షత్రియులు, నష్టపోయేది వైశ్యులు, శూద్రులు. అలాంటి పరిస్థితుల్లో విప్లవం పుట్టడం సహజం. దానితో బ్రహ్మవాదం పుట్టింది. ఆత్మయే పరమాత్మ, వేరే దైవాలంటూ లేరన్న భావంతో ఉపనిషత్తులు రాశారు. మొట్టమొదట ఉపనిషత్తు ఐతరేయం. దీని కర్త మహీదాసు శూద్రకాలంలో పుట్టినవాడు. ఆ విప్లవాన్ని భరించలేని బ్రాహ్మణులు తమ ప్రాశస్తం కూడా తగ్గిపోతుందనే భయంతో వేద నిందలకులు, నాస్తికులు అన్నారు. చిన్న ప్రశ్నకు పెద్ద ఉపన్యాసం ఇచ్చినట్లున్నాను. సంకోచంతోనే ఆగిపోయాను.
మరి మళ్ళీ ఈనాడు విగ్రహారాధన ఇంతగా పెరిగిపోయింది. ఆ మార్పుకి కారణం ఏమిటి అడిగాడు మనోజ్. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో కొత్త సిద్ధాంతాలు, నమ్మకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మార్పు సహజం, ఏది స్థిరం కాదు. ఆ విషయాన్ని మన భారతీయ తత్వశాస్త్రం చదివితే తెలుస్తుంది. ఏదో ఒక ధోరణి తలెత్తడం, దాని మీద విరుద్ధ భావాలు ఏర్పడడం, ఆ భావ సంఘర్షణలోంచి కొత్త వాదం ఏర్పడడం అనేక సార్లు జరిగింది. అందుకే నేను అంటాను, ప్రతి మనిషి ఈ గ్రంథాలను కనీసం సంక్షిప్తంగా చదవాలి. తనంతట తానుగా ఆలోచించి అభిప్రాయం ఏర్పరచుకోవాలి. జిడ్డు కృష్ణమూర్తి లాంటి తత్వవేత్తలు అదే చెప్తారు. ఎవ్వరూ నీకు గురువు కాదు, నీకు నువ్వే గురువువి కావాలి అని. ఆనాడు గౌతమ బుద్ధుడు అదే చెప్పాడు. ఎవరో గొప్పవారు చెప్పారని దేనిని అంగీకరించవద్దు. సంప్రదాయ సిద్ధంగా అనుసృతంగా వస్తున్న మాత్రాన దేనిని విశ్వసించవద్దు. గ్రంథస్థమై ఉన్నదని ఏ నిర్వచనాన్ని స్వీకరించవద్దు. ఎవరి సత్యసిద్ధి కోసం వారే శ్రమించాలి అని. వర్గ విభజన, వర్ణ వ్యవస్థ వల్ల సామాజిక అసమానత ఏర్పడి ఆ కారణాల వల్ల ఘర్షణ తలెత్తేదనుకుంటాను. అది సహజం కూడా కదా. కానీ ఈనాటికి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వ్యవస్థని మార్చడానికి ఎవ్వరూ ప్రయత్నించనే లేదంటారా? రామ్మోహన్ అడిగాడు. వందన, శిల్ప కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే మా సంభాషణ వింటున్నట్లు అనిపించింది. మనమంతా కలిసి సరదాగా గడపాలని అనుపమ ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. మనం ఇలాంటి చర్చ సాగించడం బాగుండలేదేమో. ఇది కాస్త సీరియస్ సబ్జెక్ట్ కదా అన్నాను మొహమాటంగా. అలాంటి మహామేధావి వర్గం మధ్య నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే సంకోచం పోవటం లేదు. అనవసరంగా అలాంటి టాపిక్లోకి నేనే లాగడం నన్ను బాధ పెడుతోంది. కనీసం ఈ మొదటి రోజు నేను శ్రోతగా మిగిలిపోతే బాగుండేది. అలా ఎందుకనుకుంటున్నారు? రియల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్నాళ్ళు ఎప్పుడు కలిసినా ఇదిగో ఈ మనోజ్ హేతువాదం, నాస్తికత్వం అని మొదలుపెట్టడం, ఈ ప్రొఫెసర్ గారు దానికి విరుద్ధంగా మాట్లాడటం జరుగుతుండేది. దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు ఒక స్థిరమైన జవాబు ఇన్నేళ్ళైనా వీళ్ళు ఇవ్వలేకపోయారు. కేవలం వాదనలు, ఉదాహరణలు విసిగెత్తేవి. ఈరోజు మాత్రం చర్చ ఇలా గంటల తరబడి సాగితే బాగుండని అనిపిస్తోంది. చెప్పండి వెంకట్, మీరు చెప్పినట్లుగా తత్వశాస్త్రాన్ని మేము చదవాలి. చదువుతాం, కానీ ఈ రోజును వృధా చేయొద్దు. మాకు సంక్షిప్తంగా మీకు తెలిసింది చెప్పండి ప్లీజ్ అంది వందన. వెంకట్కు నలుగురిలో కూర్చొని ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. అందువల్ల మొహమాట పడుతున్నాడు. అంతకంటే ఏం లేదు. అతడికి ఆ అలవాటు మనం చెయ్యాలనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాను. నాకు తెలుసు మనోజ్ తప్పకుండా ఈ టాపిక్ మొదలు పెడతానని అంది అనుపమ. మొహమాట పడటం కాదు, నన్ను నేను కించపరుచుకుంటున్నానని తెలుసు. నేను మారాలి, మారి తీరాలి. నన్ను మనిషిని చేసిన అనుపమ మాట నిలబెట్టుకునేందుకైనా. విగ్రహారాధన, వర్ణ వ్యవస్థ మితి మీరినందువల్లనే కదా బౌద్ధమతం తలెత్తింది. చర్చ కొనసాగించమన్నట్లుగా మొదలుపెట్టాడు రామారావు. నిజం చెప్పాలంటే యజ్ఞయాగాదుల్ని అణిచివేయాలనుకున్న ఉపనిషత్కారాలు కూడా భగవంతుడిని పూర్తిగా కొట్టిపారేయలేదు. భగవంతుడు తనలో నుండే ప్రకృతిని సృష్టించాడు, ప్రకృతిని శూన్యంలోంచి సృష్టించాడు అనే సిద్ధాంతాలు ఉపనిషత్తుల్లో కనిపిస్తున్నాయి. బృహదారణ్యకోపనిషత్తులో వల్కుడికి గార్గి అనే శిష్యురాలికి జరిగిన సంభాషణ ఒకటి ఉంది. దేవతలంతా ఇంద్రుడి నుంచి పుట్టారు. ఇంద్రుడు ఆదిశక్తి, బ్రహ్మ నుండి వచ్చాడు. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినట్లు అని గార్గి ప్రశ్నిస్తుంది. అధిక ప్రసంగం చేయకు, హేతువాదానికి ఒక పరిమితి ఉంది అంటాడు యజ్ఞవల్కుడు. చర్యల వల్ల లాభం లేదు, నోటికి వృధా శ్రమ అని ఈ ఉపనిషత్తే చెప్తుంది. ఈనాటి ఆధునిక శాస్త్రం అంటే మన విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? పదార్థం వివిధ రూపాలుగా పరిణామం చెందుతూ వస్తోంది. నిర్జీవ పదార్థమైన వాతావరణంలోంచి సజీవ పదార్థమైన జీవకణం అమీబా పుట్టింది. ఈ అమీబా నుండి అనేక పరిణామాల తర్వాత మనిషి జన్మించాడు. మనిషి మెదడులోంచి భావం ఉద్భవించింది. ఇది ఆధునిక భౌతికవాదం. కానీ ఈ వాదాన్ని బుద్ధుడికి పూర్వమే చార్వాకులు ప్రచారం చేశారు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో, అంటే బుద్ధుడి పుట్టుకకై 50 సంవత్సరాల పూర్వమే ఈ చార్వక మతం తలెత్తింది. వీళ్ళనే నాస్తికులు, లోకాయుతులు అని కూడా అనేవారు. కర్మకాండ అంతా బ్రాహ్మణులు సృష్టించిందే. తమ భుక్తి కోసం ఇలాంటివి కల్పించారు తప్ప దేవుడనేవాడు లేడు, పరలోకం అనేది అసలు లేదు అన్నది వీళ్ళ వాదం. మీ మాటలకు అడ్డొస్తున్నాననుకోకండి. ఈ చార్వాకుల పుస్తకాలు ఏమైనా దొరుకుతున్నాయా? చదవాలనుంది అడిగాడు మనోజ్. అలాంటివి ఏం లేవు. ఆ శ్రద్ధ వాళ్ళు ఎక్కువగా తీసుకున్నట్లు అనిపించదు. లేదా తర్వాత వీటి వ్యతిరేకులు వాటిని ఎవరికీ అందకుండా నాశనం చేసి ఉండాలి. ఏమైనా చార్వక మతాన్ని ఖండిస్తూ రాయబడ్డ విమర్శక గ్రంథాల ద్వారా ఈ మతం గురించి వివరాలు తెలుస్తాయి. ఈ పుస్తకాల్లో ముఖ్యమైనది సర్వదర్శన సంగ్రహం.
ఈ మత బీజాలు ఉపనిషత్తుల్లో బృహస్పతి అనే ముని రాసిన సూత్రాల్లో ఉన్నట్లు ఈ గ్రంథం చెప్తోంది. మహాభారతంలో కూడా ఒక కథ ఉంది. చార్వక మతాన్ని ఉద్ధరించిన వారంతా ఎక్కువగా బానిసలే. ఆనాటి తిరుగుబాటుదారులు కానీ వీరి తత్వంలో కొన్ని బలహీనతలున్నాయి. సాధారణ తర్కాన్ని కూడా వీళ్ళు పూర్తిగా ఖండించారు. ఈ జన్మ కూడా శాశ్వతం కాదు కాబట్టి సాధ్యమైనన్ని సుఖాలు అనుభవించు. ఏ రకంగానైనా సరే పంచేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, చర్మం, నోరు ద్వారా సంపాదించే ఇంద్రియ జ్ఞానం గురించి భావవాద తార్కికులు చెప్పిన వాదాన్ని కూడా వీళ్ళు పూర్తిగా ఖండించారు. వీరి వల్ల అరాచకత్వం పెరిగిపోతోందని ఆనాటి రాజులు వీళ్ళని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించారు. దీనికి ఉదాహరణ భారతదేశంలో ఒక కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు ఊరేగింపుగా హస్తినకు తిరిగి వస్తున్నాడు. చార్వాకుడు అనే విప్లవకారుడు ఎదురుగా వెళ్ళి, నీ పేరు ధర్మరాజు, కానీ నువ్వు చేసిందంతా అధర్మమే అని విమర్శించాడు. అతడిని అక్కడే బంధించారు. పురోహితులు, మంత్రులు చెప్పగానే ధర్మరాజు అతడికి అక్కడే మరణదండన విధించి చంపించాడు. ఇది కథ మాత్రమే కావచ్చు. ఏమైనా చార్వాకులు అణచివేయబడ్డారు. చార్వాకులు మనకు చేసిన మరొక ఉపకారం ఆయుర్వేదం. అది వాళ్ళు కనిపెట్టిందే. చార్వాక మతం తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చింది బౌద్ధ మతం. సామాజిక అసమానత, దుఃఖం గౌతముడిలో ఆలోచనలు రేకెత్తించాయి. జిజ్ఞాస అనేది మనిషిని దేవుడిగా చేయగలదని బుద్ధుడి చరిత్ర రుజువు చేస్తోంది. బుద్ధుడి గురించి తెలుసుకునే ముందు ఆనాటి సామాజిక పరిస్థితి గురించి కొంత తెలుసుకోవాలి. వ్యవసాయం, చేతి వృత్తులు, వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చాయి. పాత వర్ణ వ్యవస్థని పోషించే వాళ్లకు ఇది నచ్చదు. అందులో బ్రాహ్మణులలోని గొప్ప బీద తారతమ్యాలు ఏర్పడ్డాయి. పురోహిత వర్గం ఎలాగో నిలబడింది, కానీ బీదవారు ఇతర వృత్తి పనుల్లోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి వర్గ సంఘర్షణ, బానిసల హృదయ విదారక పరిస్థితి గౌతముడిని బాగా బాధ పెట్టాయి. అందుకే వర్గ వ్యవస్థని పూర్తిగా ఖండించాడు. యజ్ఞయాగాల పేరుతో చేసే పశుబలులని నిరసించాడు. వేదాలలో చెప్పిన ప్రతి విషయం నమ్మవలసిన అవసరం లేదని బోధించాడు. బుద్ధుడు చేసిన బోధ ఇది. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి సమస్యలు చర్చిస్తూ జీవితం వృధా చేయవద్దు. చిత్త సంక్షోభానికి మూలం ప్రపంచంలో ఆవరించిన దుఃఖం. ఈ దుఃఖానికి కారణం కోరిక. కోరికను జయించడానికి అష్టాంగ మార్గం ఉపయోగించు. ఈ అష్టాంగ మార్గం నైతిక సూత్రాలు ఏమంటే సరైన ఆలోచన, హక్కు, ఆదరణ, ఎవరికీ హాని కలిగించకుండా జీవించడం, అహింస లాంటివి. సామాన్య మానవుడు జీవితంలో ఆచరించాల్సిన నైతిక సూత్రాలను బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన భగవంతుడికి, ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. హిందూ మతం ఆ రెండింటికి ప్రాముఖ్యం ఇచ్చింది. ఆత్మగుణాలని వివరించడం జరిగింది, కానీ నిర్దిష్టమైన సూత్రాలని చెప్పి వాటిని ఆచరణలో పెట్టాలని కఠినంగా చెప్పలేకపోయింది. దాని వలననే ఈనాటికి మన సమాజంలో పూజ పునస్కారాలకి, దైవభక్తికి ఉన్న స్థానం మనిషి నైతిక వర్తనకు సంబంధించిన నియమాల పట్ల లేకుండా పోయింది. భగవంతుడికి, రుజువర్తనకు సంబంధం పెట్టి భక్తితో పాటు భగవంతుడి పట్ల భయాన్ని కూడా కొంత పెట్టగలిగి ఉంటే సమాజం ఇంత కుళ్ళిపోయేది కాదని నా ఉద్దేశం అన్నాను. కానీ ఆనాటి ప్రజలు ఇంత స్వార్థపూరితులు కాలేదే. సత్యం, ధర్మం అన్నీ పాటించారు. 5వ శతాబ్దంలో వచ్చి చైనీయుడు పాహియాన్ హిందువులంతా సత్యసంధులే, ఇళ్లకు తాళాలు కూడా వేసుకోరు, రుణపత్రాలు కూడా రాసుకోరు అని స్పష్టంగా రాశాడు. అరియన్ అనే గ్రీకు దేశస్థుడు కూడా హిందువులు అసత్యం ఆడరు అనే రాశాడు. అంటే ఆ రోజుల్లో ధర్మాన్ని పాటించేవారు అని అర్థం కదా అన్నాడు రామారావు. పాటించేవారు కాదని నేను అనడం లేదు, కానీ అవి నిలకడగా నిలిచిపోలేదు. దానికి కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరన్నది నిజమే వెంకట్. ఏకేశ్వరోపాసన వదిలి కోట్ల మంది దేవతలను సృష్టించుకున్నప్పుడే మనలో ఐకమత్యం పోయింది. అలాగే వర్ణ వ్యవస్థ మనల్ని విడదీసింది. స్త్రీలని, శూద్రులని అణిచివేయడంతో సామాజిక అసమానత ఏర్పడిపోయింది. వీటి వల్ల తిరుగుబాటు, విప్లవం పుట్టుక తప్పలేదు. మీరు చెప్పేది వింటుంటే నాకు బౌద్ధ మతం బాగా నచ్చుతుంది అన్నాడు మనోజ్. మీరు మాంసాహారులా శాకాహారులా అడిగాను. కులానికి బ్రాహ్మణుడిని, కానీ ఆహార రీత్యా మాంసాహారిని. ఏం, ఎందుకలా అడిగాడు మనోజ్. మరేం లేదు, బౌద్ధం మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించింది అన్నాను. చచ్చం, అదంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఒకప్పుడు బ్రాహ్మణులు మాంసాహారులే. యజ్ఞాల్లో బలి పశువులో మాంసం తినడం, శ్రాద్ధకర్మలలో మాంసం విధిగా వండడం జరిగేది కదా అడిగింది వందన. అవును, అప్పుడు అవి తప్పనిసరి. ఈరోజు చెట్లకు కూడా ప్రాణం ఉందని తెలుసుకున్నాం. ఆ విధంగా కూరగాయలు తినడం పాపం అనుకోవాల్సి వస్తుంది. జీనమతస్తుల్లా క్రిమి కీటకాలని కూడా చంపకుండా నడవాలనుకోవడం అతిశయోక్తి అవుతుంది. ఈ జనాభాలో ఆహార నియమాల్ని సడలించుకోవడం కష్టమే. కాకపోతే కొంతవరకు అరికట్టగలిగితే మంచిదని నా అభిప్రాయం.
అనుపమ, ఇవాళ డిన్నర్కి మెన్యూ ఏమిటి అడిగాడు మనోజ్. నీకు ఇష్టమైన నాన్ వెజ్ అంతా ఉందిలే అంది నవ్వుతూ. అయితే మనం టాపిక్ మార్చేస్తే బాగుంటుందేమో అన్నాడు. అందరూ నవ్వేశారు. ఇదే మనలో బలహీనత. మాటల్లో ఎంతవరకైనా వెళ్తాం, క్రియలో చూపించడానికి వెనకాడతాం అన్నాడు రామారావు. ఏదైనా కొంత సడలింపు అవసరమే రాము. సంప్రదాయాల్ని మనం పూర్తిగా ఆచరించగలుగుతున్నామా? కొంతవరకైనా ఆచరిస్తే తృప్తి కదా అన్నాడు రామ్మోహన్. నేననేది అదే. మతాలు వేరే, వాదాలు వేరే, కానీ అన్నింటి నుంచి మంచిగా గ్రహించి కొత్తగా మానవతా దృక్పథం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. క్రైస్తవ మతంలో కన్ఫెషన్ అనుంది. భగవంతుడిని నమ్మిన వారంతా తాము చేసిన తప్పుల్ని ఆయనకు నివేదించుకోవాలని చెప్పవచ్చు. అప్పుడు కొంతైనా మార్పు కలుగుతుంది. ఉదయం గాయత్రిని జపించు, రాత్రి చేసిన పాపాలు పోతాయి. సాయంకాలం సావిత్రి జపం చేయి, పగలు చేసిన పాపాలు పోతాయి. గంగలో మునుగు, పుష్కర స్నానం చేయి, ఎన్ని పాపాలు చేసినా నిష్కృతి లభిస్తుంది అని నమ్మినంతకాలం మనిషికి పాపం చేయకూడదన్న ఆలోచన రాకపోవచ్చు అన్నాడు మనోజ్. ఇంతకీ మీరు బౌద్ధం తర్వాత మన తత్వశాస్త్రాన్ని గురించి చెప్పనేలేదు వెంకట్. అది కూడా చెప్పండి, తర్వాత భోజనాలు చేయవచ్చు అంది అనుపమ. మానవ మేధస్సుని ఉన్నత పదానికి తీసుకెళ్లిన ఆలోచన ధోరణులు కాలక్రమేణా పిడివాదంగా మారి సృజనాత్మక దృష్టి లోపించడంలో అంతరించిపోతున్నాయి. బౌద్ధతత్వం కూడా అలాగే అయ్యింది. బుద్ధుడి తర్వాత అదే తత్వం విడిపోయి చివరకు పూజలు, కర్మకాండ వాళ్లతోనే మొదలయ్యాయి. అలాగే మరొక భావం వైశేషకం. ఈ సూత్రాలను కణాదుడు రచించాడు. మన ఫిజిక్స్కి పునాదదే. డెమోక్రటిస్ అను సిద్ధాంతానికి దీనికి పోలికలున్నాయి. సృష్టికి మూలం అణువని వీళ్ళు ప్రతిపాదించారు. ఒక తత్వవేత్త చనిపోతున్నాడు. ఒక వేదాంతి వెళ్ళి నీ ఆఖరి గడియల్లోనైనా పరబ్రహ్మని తలుచుకో అన్నాడట. దానికతడు ప్రపంచానికి మూలం అదువు కాబట్టి దాన్నే స్మరిస్తాను అని. పీలు పీలు అంటే పరమాణు వనర్థం అనుకుంటూ చనిపోయాడట. ఈ సిద్ధాంతాలను బట్టే విజ్ఞాన శాస్త్రంలో ఆనాడే మన దేశం పురోగమించిందని చెప్పుకుంటారు. బౌద్ధ జైన మతాల ప్రాచుర్యంలో హిందూ సంస్కృతి నాశనం అయిపోతోందన్న భయంతో జైమిని పూర్వ మీమాంస సూత్రాలని ప్రకటించాడు. దీనితో తిరిగి వైదిక కాండ యజ్ఞాలు మొదలయ్యాయి. తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఈ కర్మకాండలు నిరవధికంగా నిర్వహించబడ్డాయి. విష్ణుకుండిన రాజైన మాధవవర్మ అశ్వమేధ, రాజసూయ, నరమేధ యాగాన్ని చేసినట్టు ఆంధ్రుల చరిత్ర ఉంది. యజ్ఞాలు చేయించే బ్రాహ్మణులకు అగ్రహారాలు విరివిగా ఇచ్చేవారు. దీనితో బ్రాహ్మణులు తిరిగి ప్రోత్సహింపబడ్డారు. శంకరాచార్యుల కాలం వరకు ఇదిలా కొనసాగింది. క్రీశ 788లో అద్వైత మతాన్ని స్థాపించే ముందు శంకరుడు మండన మిశ్రుడనే గొప్ప పూర్వ మీమాంసా పండితుడిని ఓడించినట్లు శంకరుడి జీవిత చరిత్రలో ఉంది. అంటే అద్వైతం యజ్ఞ యాగాల్ని నిరసించిందా అడిగింది వందన. అవును, అప్పటికి శైవ మతం బాగా వ్యాప్తిలో ఉంది. క్షుద్ర ఆచారాలతో దుర్గని పూజించే శాక్తేయం, వినాయకుడిని పూజించే గాణాపత్యం, శివుడిని కుక్క ఆకారంలో పూజించే మల్లాది మతం బాగా వ్యాప్తులకు ఉన్నాయి. సాంఖ్యులు ప్రకృతి పురుషుడిలో పురుషుడిగా శివుడిని పూజించేవారు. వింధ్యవాసిని పేరుతో దుర్గకు నరబలులు, జంతుబలులు కూడా జరిగేవి. వీటిని చూసి సహించలేక శంకరుడు అద్వైత మతాన్ని స్థాపించాడు. దీనికి రెండు ముఖ్య సూత్రాలున్నాయి. ఒకటి మత సంస్కరణ, రెండోది తాత్విక రంగంలో సంపూర్ణ భావవాద సిద్ధాంత ప్రచారం. జగత్తంతా మాయ, ప్రత్యేగాత్మ, పరమాత్మ ఒకటే. తతత్వం అసి అంటే అదే నీవై ఉన్నావు అన్న వాక్యం అద్వైతానికి మూలం. ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది, పునర్జన్మ ఉండదు అని శంకరుడి సిద్ధాంతం. కానీ శంకరాచార్యుడి గురించి చాలా విమర్శలున్నాయని విన్నాను. కులతత్వాన్ని పోషించాడని, విగ్రహారాధనని సమర్థించాడని అంటారు. నిజమే. శంకరుడికి ఒక హరిజనుడు జ్ఞానబోధ చేసినట్లు ఒక కథ విన్నాం. బ్రాహ్మణులు వస్తున్నారు, పక్కకు తప్పుకో అన్నప్పుడు కుక్కను తీసుకెళ్తున్న ఒక హరిజనుడు అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కదా అన్న ప్రశ్నతో నిలదీశాడంటారు. అప్పుడు శంకరుడు అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి కులభేదాలు పాటించకూడదని ఒప్పుకుంటూనే కానీ మనకంతటికీ సిద్ధి లభించలేదు కాబట్టి లోక వ్యవహారానికి పట్టుబడి పాటించాల్సి ఉంటుందని చెప్పాడు. అదొక పలాయనవాదం. అలాగే అనేక ఆలయాలను పునర్నిర్మాణం చేసి పునరుద్ధరించాడు కూడా. అంతేకాకుండా అనేక మంది బౌద్ధ జైన మునుల్ని చంపించి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాడని, శాక్తేయులను, గణపతులను
చంపించి వేశాడని కూడా కథలున్నాయి. ఏమైనా అణగారిపోతున్న ఒక సంస్కృతిని పునరుద్ధరించిన వాడు శంకరాచార్యుడు. ఈయన అద్వైత భావాన్ని ఖండించిన వారు మధ్వాచార్యుడు, రామానుజుడు. రామానుజుడిది విశిష్టాద్వైతం, మధ్వాచార్యుడిది ద్వైతమత్వం. శంకరుడి మాయావాదాన్ని ఖండించి వీళ్ళు ప్రపంచ వాస్తవికతను అంగీకరించారు. తాత్విక చర్చలను నిరుత్సాహపరిచి భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. ఆ సమయంలో ఇంకా అనేక సిద్ధాంతాలు, ధోరణులు కూడా తలెత్తాయి. ఆ రకంగా తిరిగి విగ్రహారాధన, పూజలు వృద్ధిలోకి వచ్చాయి. ఇక ఈ శతాబ్దంలో తిలక్, గాంధీ కర్మవాదాన్ని ప్రబోధించారు. కానీ భారతీయ పునరుజ్జీవనోద్యమ జనకుడు రాజా రామ్మోహన్ రాయ్ ఈయన విగ్రహారాధన, కుల వ్యవస్థ, సహగమనం లాంటి మూఢ విశ్వాసాలన్నింటినీ వ్యతిరేకించి బ్రహ్మ సమాజ మతాన్ని స్థాపించాడు. కానీ వివేకానందుడు హిందూ మతాన్ని సంస్కరించాలన్నాడు. అరవిందుడిది మరొక ధోరణి. ఏమైనా భారతదేశంలో తత్వశాస్త్రం కొత్త కొత్త ధోరణులకు, వాదాలకు లోనవుతూనే ఉంది. అందుకే అంటాను, అదొక సజీవ విప్లవం. దాన్ని ఈనాటి సమాజానికి అనుగుణంగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంది. ముగించాను. ఎంత చెప్పినా తరగని సబ్జెక్టు ఇది. అవతలి వాళ్లకు బోరు కొట్టకుండా ఆసక్తిదాయకంగా చెప్పగలిగే అలవాటు నాకు లేదు. చాలా బాగా చెప్పారండి. నిజంగా వీటిలో చాలా విషయాలు తెలియవు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గమనించి చదువుకున్న కొద్దిపాటి చరిత్రను అన్వయించుకొని ఏవో నిర్ణయాలు తీసుకునే కంటే ఇలా చరిత్రను చదివి సమాజ పరిణామాన్ని స్టడీ చేసి అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు మనోజ్. బుద్ధుడి క్రియాశీల దృక్పథం అదే. గతం నుంచి వర్తమానం ఉద్భవించినట్లే వర్తమానం నుండి భవిష్యత్తు ఉద్భవిస్తుంది. గతంలో కార్య ఫలితాలను వర్తమానంలో అనుభవిస్తున్నట్లు వర్తమానంలోని కార్యాల ఫలితాలను భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది. వర్తమానంలో భవిష్యత్ బీజాలున్నాయి కనుక మనం వర్తమానం గురించి శ్రద్ధ వహించాలి. అది మన కర్తవ్యం. నేను మీకు చెప్పింది చాలా తక్కువ. మీరు తత్వశాస్త్రం గురించి తెలుసుకోవాలంటే చాలా చదవాలి మనోజ్. తప్పకుండా మనం మళ్ళీ కలిసినప్పుడు నా అభిప్రాయాలు మీరు వింటారు అన్నాడు అతను. చర్చ ముగించుకొని భోజనాలకు లేచాం. నా మనసులోని మాట చెప్పడానికి భోజనాల తర్వాత అవకాశం వచ్చింది. అనుపమ, థ్యాంక్స్ చెప్పుకునే అలవాటు మనలో లేదు. కానీ ఈరోజు నీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. డిన్నర్ గురించి కాదు, వెంకట్ని మాకు పరిచయం చేసినందుకు అన్నాడు ప్రొఫెసర్ రామారావు. థ్యాంక్స్ చెప్పకండి, నాకు ఒక సలహా కావాలి. అది ఇవ్వండి చాలు అన్నాను. ఏ విషయంలో చెప్పండి అన్నాడాయన. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అదిగాక గత 20 ఏళ్ళుగా కూడబెట్టిన డబ్బు ఉంది. ఇల్లు కూడా అమ్మేస్తాను. అంతా కలిపి 10 లక్షల దాకా అవుతుంది. దీంతో నా భావాలకు అనుగుణంగా ఈనాటి సమాజానికి అవసరమయ్యే విధంగా ఏమైనా చేయాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం, సలహా కూడా కావాలి. తప్పకుండా ఆలోచించి చెప్తాం. అందరూ మాట ఇచ్చారు. మళ్ళీ వారం మా ఇంట్లో కలవాలని నిర్ణయించుకున్నాం. ఆ రాత్రి నా డైరీ తీసి వ్రాయడం మొదలుపెట్టాను. 20 ఏళ్ళుగా నాకేం కావాలో నాకే తెలియకుండా బ్రతికాను. ఈరోజు అర్థమైంది, మనిషి జడుడైనంత మాత్రాన ఎంత సుఖమయ జీవితమైనా వ్యర్థమవుతుందని. మనిషిలో చైతన్యానికి పునాది ఆలోచన. అది నిక్షిప్తంగా ఉన్నంతకాలం నిష్ప్రయోజనమే అవుతుంది. భావతరంగాలను బంధిస్తే అది అంతర్మదనం సాగిస్తాయి. జ్ఞానం 10 మందితో పంచుకుంటేనే పెరిగే అమూల్య సంపద. హృదయ గవాక్షపు రెక్కల్ని పూర్తిగా తెరచి ఈరోజు గుండె తేలికపరుచుకున్నాను. ఇక నాకు కలలు రావు, వచ్చిన కలతలు పెట్టవు. అన్వేషణ ప్రాంగణంలో కూర్చున్నాను. 5 నుంచి 15 ఏళ్ల పిల్ల బాలబాలికలు నవ్వుల పువ్వులతో మైదానంలో ఆడుకుంటున్నారు. వాళ్ళలో నా దీపికను చూసుకుంటున్నాను. నా అన్వేషణ మొదలై 6 నెలలైంది. ఆ రోజు మా ఇంట్లో మిత్రబృందం అందరూ సమావేశమై ఈ అన్వేషణకు అంకురార్పణ చేశాం. మరో 6 నెలల తర్వాత దీన్ని ప్రారంభించాం. పెద్దవాళ్లతో వాదనలు అనవసరం. పిల్లలలో మన భావాలను పంచిపెడదాం. వాళ్ళను ఏ వాదానికి లొంగమని శాసించవద్దు. అన్వేషణ వాళ్ళే కొనసాగించేలా ప్రయత్నం చేద్దాం. 10% అయిన ఆలోచనతో ఇక్కడ నుంచి బయటకు వెళితే చాలు. మానవత్వం అనే కొత్త మతానికి పునాది వేస్తారు. దాదాపు 500 మంది బాలబాలికలు. వాళ్ళలో మామూలు చదివే కాకుండా భారతీయ తత్వశాస్త్రపు ప్రాథమిక సూత్రాలు వివరిస్తున్నాం. వాళ్లకు అభిప్రాయాలు కలిగించడం, వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించి పెంపొందిస్తాం. నెలకోసారి కొందరు పెద్దల్ని ఆహ్వానించి వాళ్లతో బహిరంగ చర్చలు జరుపుతాం. పెద్ద పిల్లలందరూ దానికి శ్రోతలవుతారు. అనుపమ తన నివాసాన్ని అన్వేషణకు మార్చుకుంది. సహాయ రాధాకృష్ణ హోంలలో మా సేవ కొనసాగుతూనే ఉంది. ఇది దీర్ఘకాలిక పథకం. భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మ మా ధ్యేయం. చేతనైన శ్రమ చేస్తాం. అది ఒక యజ్ఞంలా చేస్తాం. ఫలితం కోసం ఆశించాం. మా అన్వేషణ నిరంతర వాహిని.
బెల్ మోగింది. పిల్లలందరూ వచ్చి నిశ్శబ్దంగా వరుసగా క్రమాల్లో నిలబడ్డారు. టీచర్లందరూ ఒక పక్క నిలబడ్డారు. అందరం కలిసి ప్రార్థన మొదలుపెట్టాం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కలం నుండి జాలువారిన నిప్పుకోళ్ళు అనే కథ ఇంతటితో సమాప్తం. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి కథలు రావండి, అరుదుగా వస్తాయి. కానీ చాలా చదవాల్సిన కథ అండి ఇది. ఎంతో తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఉంది. అందరూ చదివి మీ కామెంట్లని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.